నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో పరిటాల రవి గారి హత్య కేసులో సాక్షులు కావచ్చు, దోషులు కావచ్చు చనిపోతానే వచ్చారు. ఒక పథకం ప్రకారం అనుకోవచ్చు, లైన్ ప్రకారం అనుకోవచ్చు. అయితే వర్తమానంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సజీవంగా మన ముందే ఆడుతూనే ఉన్నది. సాక్షులు, దోషులు లైన్ ప్రకారం చనిపోతూ వస్తున్నారు. అయితే భవిష్యత్తు ఏంది పూర్తిగా డిస్కస్ చేద్దాం. మనతో పాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక నిపుణులు అయినటువంటి డాక్టర్ లయన్ కొత్తారాజేంద్రబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. భవిష్యత్తుని డీకోడ్ చేయగలుగుతామా అనేది నాకైతే తెలియదు. కానీ నిజంగా నేను ఇందాక చెప్పినట్టు పరిటాల రవి గారి హత్య కేసు లేకుంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసును పోలినటువంటి ఎగ్జాక్ట్ కేసు నిన్న వార్తలో నిలుస్తూ ఉన్నది. ఈరోజు కూడా అదే వార్త హల్చల్ అవుతూ ఉన్నది. ఏంటంటే గతంలో టీటీడీకి విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి సతీష్ కుమార్ గారు తర్వాత తిరుచానూరుకి వెళ్ళి అక్కడ విధులు నిర్వహించడం జరిగింది. ఈ మధ్య కాలంలో రైల్వే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయినట్లుగా మనకైతే తెలుస్తుంది. అయితే గత 3 నుంచి 4 నెలల క్రితము పరకామణి కేసు ఏదైతే హైలైట్ అయిందో అందులో ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సతీష్ కుమార్ గారు, గవర్నమెంట్ ఆఫీసర్. ప్రస్తుతం సార్ పాపం ఆయనకి 40 ఏళ్ల వయసు, 3 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేసి రైలు పట్టాలపైన వేసేస్తున్నారు. అంత సీరియస్నెస్ ఉందా ఈ పరకామణికి సంబంధించినటువంటి అవినీతి కావచ్చు, పాపం చేసినటువంటి కేసులో? తిరుమల తిరుపతి దేవస్థానంలో అతి పవిత్రంగా భావించే భక్తులు సమర్పించిన మన పైసలు కావచ్చు, బంగారం, వెండి ఆభరణాలు కావచ్చు, లెక్కించేది పరకామణి. అటువంటి పవిత్రమైన పరకామణిలో ఇది ఒక దొంగతనంగా మాత్రమే చూడకూడదు. ఇది చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్, ప్రజల మనోభావాలతో కూడుకున్నటువంటి అంశం. సో దాన్ని కూడా దొంగతనం చేయాలి అన్న ఆలోచన వచ్చి కొంతమంది పెద్దవాళ్ళ దండాలతోటి ఈ కార్యక్రమం జరిగింది గతంలో. సో సంచలనంగా మారినటువంటి ఈ పరకామణి కేసు దర్యాప్తు ముందుకెళ్తున్న సందర్భంలో మీరు ప్రస్తావించినట్టుగా విజిలెన్స్ ఆఫీసర్గా సతీష్ కుమార్ డిప్యుటేషన్ మీద తిరుమలలో గడిచిన 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఓకే. సో ఈ కేసు ముందుకి వెళ్ళటం కోసం హైకోర్టు వాళ్ళు ఏం ఆదేశాలు ఇచ్చారంటే అక్టోబర్ 27న ఈ కేసుకు సంబంధించిన పూర్తి స్థాయి దర్యాప్తు డీజీ స్థాయి అధికారి చేత చేపించాలి. ఓకే. లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అనేది చెల్లదు. అది దొంగతనం చేసిన వ్యక్తిని లోక్ అదాలత్లో చెట్టు కింద సెటిల్మెంట్ లాగా చేశారు. ఆ లోక్ అదాలత్లో జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిని కూడా ఎంక్వైరీ చేయాలి. ఓకే. ఈ సెటిల్మెంట్ ఎవరైతే చేశారో ఆఫీసర్స్ని ఎంక్వైరీ చేయాలి. అంతేకాకుండా ఈ దొంగతనం చేసిన అక్యూజ్డ్ రవికుమార్ ఆస్తుల మీద విచారణ జరగాలి అని ఒక ఆదేశాలు ఇచ్చారు. ఈ విచారణ అంతా పూర్తి చేసి డిసెంబర్ 2కి సీల్డ్ కవర్లో దర్యాప్తు నివేదికను ఇవ్వమని చెప్పి కోర్టు ఆదేశాల ప్రకారం రవిశంకర్ అయ్యంగార్ అనే ఒక దర్యాప్తు అధికారి చేత ఈ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యం. ఈ సంఘటన ద్వారా మనకి తెలియవచ్చింది ఏంటంటే పరకామణిలో రవికుమార్ని ముందు పెట్టి కొంతమంది అప్పటి పెద్దలు ఈ పరకామణిలో చాలా సందర్భాల్లో ఈ చోరీ జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది. సార్ అంటే మీరు అనేది ఆయన తప్పు చేసినాడు, తప్పు చేసిన తర్వాత ఆయన బ్లాక్మెయిల్ చేస్తా వెనకలో ఒక బ్యాచ్ మళ్ళీందా లేకుండా ఉంటే ఆయన్నే ప్రధానంగా చేసుకొని ప్రీ ప్లాన్గా చేశారంటారు? ఒక వ్యక్తి, ఒక చిన్న వ్యక్తి, అందులో పరకామణిలో లెక్క పెట్టే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అనుకోకుండా చేసినటువంటి తప్పుని పెద్దల సహాయ సహకారాలతోటి, ఆదేశాలతోటి, ఇది ఫస్ట్ టైం జరిగింది కాదు, గతంలో 50-60 సార్లు జరిగిందని ఇది వెలుగులోకి వస్తూ ఉంది. అంటే ఇప్పుడు దొంగిలించిన సొమ్మే కాదు, గతంలో ఇటువంటి 1000 కోట్లు దారి మళ్ళిని దాని వెనక పెద్దలు ఎవరున్నారు అనేది విచారణలో వెలుగులోకి అసలు రూట్ ఎక్కడ మొదలైంది అది వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కేవలం రవికుమార్ని శిక్షించడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ఇది కోర్టు వారు అందుకే ఆయన ఆస్తిపాస్తుల మీద కూడా విచారణ చేయమన్నారు. ఓకే సార్, మీరు అన్నట్లు ఆస్తిపాస్తుల గురించి అంటున్నారు కాబట్టి ఆయన తిరుపతికి ఇరువల్ల అంటే తిరుపతి కేంద్రంగా అనేక బిల్డింగ్లు కట్టడం కానీ ఆయన దగ్గర 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి అనే మాట నిజం ఉన్నదంటారు సార్? దాంట్లో ఎస్ ఉంది. ఒక సాధారణ ఉద్యోగి అతను ఎట్లా వస్తుంది? ప్రాథమిక విచారణలో ఆయనకి 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు పూర్వపరాలు పరిశీలించినట్టయితే ఇప్పుడు దొంగతనం చేశాడని తెలిసిన తర్వాత దొంగని ఎలా శిక్షించాలా అన్న దిశగా ఆలోచన చేయకుండా దొంగని ఎలా తప్పించాలా అన్న ఆలోచన చేసిన దాంట్లో భాగంగానే లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశారు. అంటే ఆ దొంగను తప్పిస్తే వెనకున్నటువంటి కీ రోల్స్ ఎవరికి తప్పించాల్సిన అవసరం ఏర్పడుతుంది? ఈయన వెనకున్న పెద్ద వ్యక్తులకి, శక్తులకి లేదా పెద్ద మనుషులకి ఉంది అవసరం అనేది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. ఈ కేసు మొదలు 2023 అక్టోబర్ 29న ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈ విజిలెన్స్ ఆఫీసర్. ఓకే. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్. తర్వాత ఏమైంది? లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశారు. సెటిల్మెంట్ జరిగిన సందర్భంలో 2023 సెప్టెంబర్ అప్పుడు కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్. ఇది నేపథ్యం, బ్యాక్గ్రౌండ్. సో సెటిల్మెంట్ చేసిన సందర్భంలో విజిలెన్స్ రిపోర్ట్లో
ఏం రాశారు అంటే విజిలెన్స్ ఆఫీసరు, నా మీద పెద్దల ఒత్తిళ్లు కారణంగా నేను సెటిల్మెంట్ చేయవలసి వచ్చింది అని రైటింగ్లో రాశారు విజిలెన్స్ రిపోర్ట్లోనే. సో ఆ పెద్దలు ఎవరు నిన్ను ఫోర్స్ చేసి సెటిల్మెంట్ చేశారు అది బయటికి తీయాలి. ఇప్పుడు తీయాలి అనటంలో భాగంగా ఈ సాక్షి ప్రధానమైనటువంటి వ్యక్తి విజిలెన్స్ ఆఫీసర్ని మొదటి ఫిర్యాదుదారుడు ఈ సతీష్ కుమార్ గారు. ఇతన్ని అక్టోబర్ 6వ తారీఖు ఫస్ట్ విచారణకి పిలిచారు, విచారణకు అటెండ్ అయ్యాడు. సో సెకండ్ విచారణకి ఇప్పుడు గుంతకల్ నుంచి తిరుపతి రైల్లో వెళ్తూ ఉన్నప్పుడు సార్ రియల్లీ నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉన్నది సార్. అంటే ఇంకా గ్యాప్ ఉంది కదా, అంటే నిన్న నాకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా 15 రోజులు గ్యాప్ ఉన్నదని నేను అనుకున్నాను. సెకండ్ విచారణకి హాజరవడానికి గుంతకల్ కొన్ని గంటల గ్యాప్ అంతే. గుంతకల్లో అర్ధరాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో హత్య జరిగినట్టుగా ప్రాథమిక విచారణలో తెలియవచ్చు. సార్ జర్నీలో ఉన్నప్పుడు లేక ఆయన వెయిట్ చేస్తా ట్రైన్లో కోమలి అని ఒక ఏరియా దగ్గర ట్రైన్లో నుంచి రైల్వే ట్రాక్ పక్కన పడి ఉంది మృతదేహం. మార్నింగ్ గమనించారు, తలకి బలమైన గాయాలున్నాయి, ఇది అనుమానాస్పద హత్యగా పోలీసు వాళ్ళు ప్రాథమిక నిర్ధారణ చేశారు. ఇది పాయింట్. సో ఇది హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంది? ఈయన విచారణకి అటెండ్ అయితే ఎవరి ఒత్తిళ్ల వల్ల నువ్వు లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశావు అన్న విషయం బయటికి చెప్పే ప్రయత్నం ఈయన అటెండ్ అయితే చెప్పి ఉండేవాడు. సో ఆ పేరు రాకుండా చేయటం కోసం ఈయన హత్య చేశారు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మనం వెనక్కి వద్దాం. ఎందుకు ఇలా జరిగింది అని మీరు ఇందాక ప్రస్తావించారు. పరిటాల రవి కేసు ఒకటి రెఫరెన్స్ తీసుకున్నారు. ఇది ఆర్థిక నేరస్తులు, హంతకులు సాక్షుల్ని లేకుండా చేయటంలో గతంలో 2 సంఘటనలు మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ప్రధానంగా మాజీ మంత్రి పరిటాల రవి హత్య జరిగిన సందర్భంలో, అది కూడా ఆయన హత్య చేసింది ఎవరో మనకు తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది. జరిగిన తర్వాత మొద్దు సీను అనే అతను హత్య చేస్తే మొద్దు సీన్ని జైల్లోనే చంపించేశారు. ఆ చంపినోడిని మళ్ళీ చంపించేశారు. మళ్ళీ ఏదో కిడ్నీ నొప్పి ఒకటి అని చెప్పి ఆయన చంపించేశారు. మధ్యల చెరువు సూరిని హైదరాబాద్లో చంపించేశారు. తర్వాత అజీజ్ రెడ్డి అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అజీజ్ రెడ్డి పాత్ర ఏంటి సార్? అతను వెపన్స్ సప్లై చేశాడు పరిటాల రవి హత్యకి. సో అతన్ని ప్రభుత్వం వాళ్ళు ఎన్కౌంటర్లో చంపేశారు. అతను ఒక సాక్ష్యం ఉన్నాడు కాబట్టి. తర్వాత మల్లికార్జున్ అనే ఒక సాక్షిని చంపేశారు. తర్వాత డాక్టర్ సాంబశివరావు అని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని చంపేశారు. తర్వాత ఓం ప్రకాష్ అని ఇందులో ప్రత్యక్ష సాక్షి ఉన్న అతన్ని చంపేశాడు. ఈ విధంగా అనుమానాస్పద మృతులు ప్రత్యక్షంగా పరోక్షంగా సాక్షులు ఉన్న వాళ్ళని పరిటాల రవిలో మొత్తాన్ని తీశారు, ఎలిమినేట్ చేశారు. ఇంకా సాక్ష్యాలు లేవు కాబట్టి కేసు లేక మాజీ మంత్రి అంత బలమైన నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ఆ రోజున 27-29 సీట్లు గెలిచినంటే 2004లో ఏకంగా 7 సీట్లు అనంతపూర్ కేంద్రంగా టీడీపీ కట్టబెట్టినటువంటి పర్సన్. ఆయన్ని హతమందించిన వ్యక్తులు సాక్షులను లేకుండా చేశారనేది మనకి ఉన్న వాస్తవం. ఇది గత చరిత్ర. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే వైఎస్ వివేకానంద హత్య మనం ఈ మధ్యకాలం ఇంకా నడుస్తుంది. అది ఎంతకాలం? ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అందులో కూడా ప్రధానంగా మనం చూస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా సాక్షులుగా ఉన్నవాళ్ళు అంటే శ్రీనివాసరెడ్డి ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు. ఆయనకి ఆ కేసు ఇట్లా జరుగుతుంది హత్య అని ముందుగానే తెలుసంట, ఆ ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత మనకి నారాయణ యాదవ్ ఒక డ్రైవర్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారు ఆల్మోస్ట్ 9 అవర్స్ మోర్ దాన్ 9 అవర్స్ జర్నీ చేశారు. ఆ టైంలో డ్రైవర్గా ఉన్నాడు హైదరాబాద్ నుంచి ఆ రోజున. అంటే సంఘటన జరిగిన రోజున అంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు విన్నాడో ఎందువలనో విన్నాడు. ఆ రోజు పులివెందుల డ్రైవర్ అతను నెక్స్ట్ డే చనిపోయాడు. ఎలా? హౌ? ఎందుకు చనిపోయాడు? అనుమానాస్పద మృతి. దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదు సిబిఐ వాళ్ళు అని సునీతమ్మ పిటిషన్ వేసిన దాంట్లో ఇది ఒక పాయింట్. ఆయన కూడా ఈ సతీష్ కుమార్ మాత్రం ఆల్మోస్ట్ 36 నుంచి 40 ఏళ్ల వయసు అతను. తర్వాత గంగాధర్ రెడ్డి అట్లానే అనుమానాస్పద మృతి చెందాడు. వాచ్మెన్ రంగయ్య అనుమానాస్పద మృతి చెందాడు. డాక్టర్ అభిషేక్ రెడ్డి అంటే చనిపోయిన బాడీకి హెడ్ దగ్గర కుట్లేసిన వ్యక్తి. సో 35 ఇయర్స్ డాక్టరు, మరి ఆయన అనుమానాస్పద మృతి. భారతమ్మ గారి తండ్రి గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి. సో వీళ్ళందరూ ఈ కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమానాస్పద మృతులు చెందితే దాని మీద దర్యాప్తు సంస్థ. దీనికి యాడింగ్ సపోర్టింగ్గా ఈ కేసులో A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ రిటర్న్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ డైరెక్ట్గా సంబంధం ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, వీళ్ళ మీద దర్యాప్తు జరిగితే అసలు పెద్ద మనుషులు బయటకు వస్తారు అనేది సునీతమ్మ చెప్పింది. A2గా ఉన్న సునీల్ యాదవ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక దస్తగిరి అయితే మిగిలినాడు కదా. దస్తగిరి మీద హత్యాయత్నం జరిగింది. జైల్లో ఉన్నప్పుడు దస్తగిరి మీద జైలు లోపల హత్యాయత్నం జరిగింది. సో దస్తగిరి ఆ విషయం అప్రూవర్గా మారి చెప్పాడు. సార్ నేను సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే కేసు నేను తీసుకున్న సబ్జెక్ట్ వేరు కావచ్చు, ఇది ఖచ్చితంగా నేను తెలుసుకోవాల్సినటువంటి డౌట్. సార్ దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్నాళ్ళు నాకు వైఎస్ అవినాష్ రెడ్డికి మధ్య సంబంధం ఉంది, ఆయన చెప్తేనే నేను ఈ డైరెక్షన్లో చేశాను
కానీ ఎక్కడైనా ఈయన అన్నటువంటి దాఖలు ఉన్నాయంటే పై అధికారులకి సిబిఐ అధికారులు కావచ్చు ఈయన ఏమన్నా చెప్పినాడు ఈ రోజు వరకు? దస్తగిరి ఏం చెప్పాడంటే నాకు 10 కోట్ల ఆఫర్ ఇచ్చారని చెప్పాడు. ఆ వైఎస్ అవినాష్ రెడ్డి చైతన్య రెడ్డిని జైల్లోకి పంపించి బెదిరించారు. ఓకే, డాక్టర్ చైతన్య రెడ్డి. అసలు ఆ డాక్టర్ చైతన్య రెడ్డిని దస్తగిరి ఉన్న జైల్లోకి ఎవరు పంపించారు? దాని వెనక ఉన్న వ్యక్తులు ఎవరు? దాని మీద ఎందుకు విచారణ చేయలేదు? రెండో అంశం, దస్తగిరికి 10 కోట్లు ఇస్తానన్న వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు ఇస్తా అన్నాడు? ఆ 10 కోట్లు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ఎవరు ఇస్తామన్నారు? దాని మీద ఎందుకు విచారణ చేయలేదు? సార్ సహజంగా నేను ఒక డౌట్ సార్, నేను జనరల్గా అడుగుతున్నాను. పబ్లిక్లో ఏదో ఒక తప్పు జరుగుతుంది సార్, నేను చూసింటా ఆడపలానా హత్య జరిగినప్పుడు ఆ తప్పు జరిగినప్పుడు నేను పోయి పోలీస్ స్టేషన్ పోయి చెప్తాను. ఆటోమేటిక్గా పలానోడు చేసినాడు సార్ అని నేను పోలీసు వాళ్ళకి చెప్పినప్పుడు అతన్ని అయితే జైలుకి తీసుకెళ్తారు కదా, ఓపెన్ లాజికే కదా సార్. ఈ దస్తగిరి అనే అతను ఈ చైతన్య రెడ్డి వచ్చి నన్ను బెదిరించినాడు అని ఒక పక్క చెప్తున్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి నాకు 10 కోట్లు ఆఫర్ ఇస్తా అని చెప్తున్నాడు. అంటే తప్పు జరిగిందని ఈ మనిషి చెప్తున్నాడు. అయితే వాళ్ళిద్దరిపైన ఏ చర్యలు లేవు, జైలుకి తీసుకెళ్ళట్లేదు. చాలా అంశాలు ఇగ్నోర్ చేశారు దర్యాప్తు సంస్థలో. అందులో ఇవి కొన్ని పాయింట్స్ మాత్రమే మీరు చెప్పేది. నేను ఇంకా చెప్తా. ఈ సావటానికి 1 రోజు 2 రోజుల ముందు వైఎస్ వివేకాకి ఒక డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. చనిపోయిన తర్వాత డ్రైవర్ అనుమానాస్పద మృతి. ఇటువంటి సంఘటనలు అన్నీ జరిగితే దర్యాప్తు సంస్థలు వీటి మీద ఫోకస్ పెట్టి దర్యాప్తు చేసి ఉంటే అసలు నేరస్తులు ఎవరనేది బయటికి వచ్చి ఉండేది. కాబట్టే దర్యాప్తు సరిగా జరగటం లేదని చెప్పి సునీతమ్మ గారు కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ వేసిన వాటిల్లో ఈ అంశాలన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ దగ్గరికి వద్దాం. ఈయన్ని ఎవరు హత్య చేసే అవకాశం ఉంది? ఎవరి పేరు ఈయన చెప్తాడో అని భయపడిన వాళ్ళు హత్య చేసే అవకాశం ఉంది. మాజీ టీటీడీ చైర్మన్ కావచ్చు, లేదా మారినటువంటి మళ్ళీ టీటీడీ చైర్మన్ కావచ్చు, వాళ్ళిద్దరు హస్తం ఉండొచ్చు అనటానికి ఆధారాలు ఏంటంటే, ఇది హత్య జరిగి పోలీసు వాళ్ళు ప్రాథమికంగా విచారణ చేసి ఒక కంక్లూజన్కి ప్రైమా ఫేసి ఒక మాట డిక్లేర్ చేయకముందే ఇది ఆత్మహత్య అని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పాడు. అంటే ఈయన ఆత్మహత్య చేసుకుంటున్నానని ఈయనతో చెప్పాడా? దారుణం సార్. ఎవరు చెప్పారు ఈయనకి ఆత్మహత్యని? ఈయన ఎట్లా డిక్లేర్ చేస్తాడు? ఇప్పుడు దర్యాప్తు సంస్థలు బొమ్మన కరుణాకర్ రెడ్డిని పిలిచి విచారణకి, అయ్యా ఆత్మహత్యను నువ్వు డిక్లేర్ చేసావు కదా, సాక్ష్యాలు తీసుకొని రాని విచారణకి పిలవాలా? ఎందుకు ఈయన హుటాహుటిన స్టేట్మెంట్ ఇచ్చేశారు? అది చేసిన తప్పే మళ్ళీ అట్లా చేస్తాను సార్, నాకు అర్థం కావట్లేదు. దీని వెనక అంటే వాళ్ళ హస్తం ఉంది అని వాళ్ళు చెప్పకనే పొరపాటున ముందుగా డిక్లేర్ చేశారు. ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ విజయసాయి రెడ్డి మాదిరి. సో ఇప్పుడు ఈయన ఎందుకు తొందరపడి ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల. ఇంకొక అంశం ఏంటంటే, ఈ లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అనేది ఈ విజిలెన్స్ ఆఫీసర్ స్థాయిలో జరగడానికి వీలు లేదు వితౌట్ బోర్డు అప్రూవల్. అది ఎందుకు చేశారు? సో ఈయన రిటర్న్గా ఇచ్చాడు, నా మీద ఒత్తిడి ఉంది, ఆ ఒత్తిడి చేసిన వాళ్ళు ఎవరో తేలాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, ఈ దొంగని పట్టుకోవటానికి బదులు దొంగను తప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు 14 కోట్ల ఆస్తి దేవస్థానానికి రాసిచ్చామంటున్నారు. రాసి ఇవ్వటానికి ఒక ప్రొసీజర్ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో. పేపర్ స్టేట్మెంట్లో కూడా ఇవ్వాలంట కదా సార్? పేపర్లో ప్రకటన ఇవ్వాలి, బోర్డు అప్రూవల్ ఉండాలి. యాజ్ పర్ తిరుమల తిరుపతి దేవస్థానం రెగ్యులేషన్ నంబర్ 159. వీటిని ఎందుకు వైలేట్ చేశారు? ఎవరి ఫోర్స్ వల్ల వైలేట్ చేశారు? ఎందుకు లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశారు? ఒకటి. రెండవది, ఆ 14 కోట్ల ఆస్తి మార్కెట్ వాల్యూలో 40 కోట్లు అన్నారు. మూడోది ఏంటంటే, ఈ రవికుమారు ఇట్లా సేవ్ చేయటం వల్ల ఆయన అక్రమంగా ఈ విధంగా సంపాదించిన ఆస్తి 500 కోట్లో 1000 కోట్లో పెద్ద మనుషులు దొబ్బేశారు అనేది ఒకటి. ఇందులో ఇంకొక యాన్సిలరీ కేసు ఒకటి బయటకు వచ్చింది. ఇందులో దేవాలయానికి తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు భక్తులు కొంతమంది డబ్బులు కానీ ఆభరణాలు కానీ దొంగతనం జరుగుతుంది. ఆ దొంగలను పట్టుకున్నప్పుడు ఈ రికవరీ చేసి 90 డేస్లో హుండీలో వేయాలి. ఈ దొంగతనంలో చేసిన పట్టుకున్న డబ్బులన్నీ కూడా అప్పుడు పెద్ద మనుషులు దొబ్బేశారని కూడా చెప్తున్నారు. సో ఇటువంటి అంశాలు, చాలా అంశాలు ఇందులో ఈ కేసులో వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. సార్, మీ అంచనా ప్రకారం సతీష్ కుమార్ గారు అయితే మరణించాడు. ఆయన మరణం అనేది కూడా ఖచ్చితంగా కొంతమంది దోషులను అయితే పట్టేసారని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే మనం ఆఫ్ కెమెరాలో మీరు మాట్లాడినట్టు దాదాపు 14 టీమ్స్ పోలీసు బృందాలు దీనిపైన దర్యాప్తు చేస్తారన్నట్టుగా మీరు అన్నారు. సతీష్ కుమార్ గారు కాకుండా ఇంకా ఎవరెవరు దీంట్లో అంటే ఆ కేసుకు బలం చేకూర్చే విధంగా ఇంకా దాన్ని సాక్షులుగా ఉన్నారు సార్ ఈ కేసులో? సాక్షులు అంటే ఈయన ప్రధానమైన సాక్షి. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది ఇతనే కాబట్టి, లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసింది ఇతనే కాబట్టి. రెండోది, వీళ్ళ బాస్ ఒక అతను ఉన్నాడు గంగాధర్ అని. సో ఈయన రిపోర్ట్ చేస్తారు ఆయనకి. సో ఆయన్ని కూడా ఇందులో అక్యూజ్డ్గానే చేర్చారు, విచారణ చేస్తున్నారు. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, ఇటువంటి సాక్షులు అనుమానాస్పద మృతి చెందుతున్నారు కాబట్టి గతంలోనూ ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థ మీద ఉంది. దర్యాప్తు సంస్థ పైన ఉంటుందా లేక ప్రభుత్వం పైన ఉంటుందా? దర్యాప్తు సంస్థే రక్షణ కల్పించమని ఆదేశాలు ఇచ్చే అథారిటీ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దస్తగిరికి రక్షణ కల్పించారు, వాచ్మెన్ రంగయ్యకి వివేక హత్య కేసులో రక్షణ ఇచ్చారు. దర్యాప్తు సంస్థ ఆర్డర్ ఇస్తుంది రక్షణ ఇవ్వమని.
ఇచ్చాక ఎందుకు చనిపోయాడు సార్? ఇచ్చినా కూడా చంపేస్తారు. ఎందుకంటే ఈ ఆర్థిక నేరస్తులు చాలా పవర్ఫుల్, ఫైనాన్షియల్గా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్డ్గా కావచ్చు. సో వీటన్నిటి నుంచి కాపాడుకోవాలా ఇందులో ఉన్న ఈ అక్యూజ్డ్ అనుమానాస్పద మృతి చెందకుండా ఉండాలి అంటే. మూడోది, ఈ రూల్స్ అన్ని వైలేట్ చేసి లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశారంటే వెనక ఎవరున్నారనేది తేల్చాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఇతను విజిలెన్స్ ఆఫీసర్ని చంపేసినంత మాత్రాన కేసు నీరుగారిపోద్దా మరి ఎట్లా అని ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఇది వాళ్ళు చంపిన వాళ్ళు అయితే మూర్ఖులు అమాయకులేం కాదు కదా సార్, క్లారిటీ ఉంటుంది. 2 ఏళ్ళైనా గ్యాప్ వచ్చేదిలే. ఇంకా ఉన్నారు కాబట్టి ఇందులో చాలామంది సాక్షులు, వాళ్ళందరినీ విచారణ చేసుకొని అసలు ఎవరు వెనకున్నారనేది వెలికి తీసే ప్రయత్నం దర్యాప్తు సంస్థలు చేసే అవకాశం ఉంది. లేదని మనం అనలేము, నీరు గారిపోయిందని అనలేము. అయితే ఇంకొక అంశం ఏంటంటే, ఈ విజిలెన్స్ ఆఫీసర్ ఏదైతే హత్య జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్యని. ఈ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో, రామాంజనేయులు ఆయన పేరు, ఆయన ప్రత్యక్షంగా మీడియాలో ఏం చెప్తున్నారంటే సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు, ఈయన్ని ఖచ్చితంగా హత్య చేశారు. ఇంతకుముందు నాతో చాలాసార్లు చెప్పాడు, నా మీద బాగా ప్రెషర్స్ ఉన్నాయి పెద్దవాళ్ళయి, ఇందులో నేను నిజాలు చెప్పబోతున్నాను అని చెప్పాడు, కాబట్టి ఇది హత్య అని ఒక పక్కన గొంతెత్తి చెప్తా ఉన్నారు. సో వీటన్నిటినీ ప్రైమా ఫేసీగా ప్రాథమిక మనకున్న సమాచారాన్ని బట్టి చూస్తే దీన్ని ఖచ్చితంగా ఎవరైతే వెనకున్నారో పెద్ద మనుషులు వాళ్ళు హత్య చేశారు, సాక్షుల్ని లేకుండా చేయటం కోసం అనేది ఎస్టాబ్లిష్ అయిన మాట వాస్తవం. సో దాన్ని ఇంకా విచారణ చేస్తే వెనక ఎవరున్నదో తేలే అవకాశం ఉంది. సరే సార్. సార్ గతం పాస్ట్ ఇస్ పాస్ట్, ఏదైతే పరిటాలరావు గారి హత్య కేసు కావచ్చు, మనం వర్ధమానంలో మాట్లాడుతున్నటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, అయితే భవిష్యత్తులో ఈ పరకామణి కేసు ఏదైతే ఉన్నదో ఒక కొలిక్ వస్తుందా రాదా? స్ట్రైట్ క్వశ్చన్. వ్యవస్థలపైన మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా కోర్టు ఆదేశాల ప్రకారం డిసెంబర్ 2వ తారీఖులోపు దర్యాప్తు పూర్తి చేసి సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించమని కోర్టు ఆర్డర్స్ ఇచ్చారు. ఈ మర్డర్ అనేది ఆ డిసెంబర్ 2 కాస్త 10 రోజులు 14 రోజులు గ్యాప్ ఎక్స్టెండ్ కావచ్చు. కానీ విచారణ అధికారి కూడా డీజీ స్థాయి అధికారి. సో ఇండిపెండెంట్ అధికారి కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ జరుపుతుంది. సో మనం ఆశించవచ్చు ఇది కొద్దిగా ముందుకెళ్ళి ఎవరు అసలు మనుషులు అనేది నిగ్గు తేల్చే అవకాశం ఉందని మనం ఆశించవచ్చు. మాకున్న అనేక డౌట్లు నివృత్తి చేసేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.